అలంకరించిన ఎక్స్ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటందుకు నాకు బలాన్నిచ్చిన గడ్డ సిద్దిపేట. ఆ తర్వాత సాధించిన తెలంగాణను తీర్చిదిద్దేటందుకు నన్ను ఎమ్మెల్యేని చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ ఈ గజ్వేల్ గడ్డ. గజ్వేల్ నా గౌరవాన్ని పెంచింది, నన్ను ఈ స్థాయికి తెచ్చింది. గత 9.5 సంవత్సరాలుగా గజ్వేల్ ప్రాంత అభివృద్ధి కూడా శాయశక్తులా కృషి చేయడం జరిగింది. ఇప్పుడే మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఏమేం జరిగిందో అన్నీ కూడా చెప్పినారు. నేను మళ్ళీ దాన్ని చెరువునం చేయడం అవసరం లేదు. ఇక్కడ జరిగిన అభివృద్ధి, ప్రజల కోసం జరిగిన పనులు అన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను వాటి గురించి ఎక్కువగా మీకు చెప్పే అవసరం లేదు. 3 విషయాలు మాత్రం చెప్తాను. గతంలో మంచినీళ్ళ కోసం నానా ఇబ్బందులు పడ్డ గజ్వేల్కు శాశ్వతంగా బాధ తీరిపోయింది.